హ్మ్. మనం ఒకసారి 18వ శతాబ్దపు చివరి రోజుల్లోకి వెళ్దాం. అంటే దక్షిణ భారతదేశం వైపు చూస్తే ఎటు చూసినా దట్టంగా కమ్ముకున్న గన్ పౌడర్ పొగ. అవును. ఒక పక్క చెవులు పగిలేలా ప్రతిధ్వనిస్తున్న ఫిరంగుల మోతలు, గాల్లో కత్తుల సవ్వడి, ఆ వాతావరణం చాలా భయంకరంగా ఉండేది. ఎగ్జాక్ట్లీ. ఒకవైపేమో బ్రిటిష్ వారు ఎలాగైనా తమ సామ్రాజ్యాన్ని మొత్తం భారతదేశానికి విస్తరించాలని చూస్తున్న తరుణమది. సరిగ్గా అదే సమయంలో వాళ్ల వెన్నులో వణుకు పుట్టించిన ఒక భారతీయ పాలకుడి గర్జన కూడా వినిపించింది. రైట్. ఈరోజు మన విశ్లేషణ ఆ గర్జన గురించే. అదొక అత్యంత సంక్లిష్టమైన, అలాగే మన దేశ చరిత్ర గతిని మార్చిన ఘట్టం. అవును. ఈరోజు మనం చర్చించుతున్న విషయాలకు ప్రధాన మూలం అనే యూట్యూబ్ ఛానల్. వాళ్లు చేసిన రియాలిటీ ఆఫ్ టిప్పు సుల్తాన్, ఏ హీరో ఆర్ ఏ విలన్ అనే వనరు ఆధారంగా మాట్లాడుకుంటున్నాం. అంటే మైసూర్ పులి అనబడే టిప్పు సుల్తాన్ జీవితం గురించి, బ్రిటిష్ వారిని వణికించిన అతని అసాధారణ యుద్ధతంత్రాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా అతని పాలనలో తీసుకున్న అత్యంత వివాదాస్పద నిర్ణయాలను కూడా మనం ఈరోజు డీకోడ్ చేయబోతున్నాం. అయితే ఈ లోతైన విశ్లేషణ మొదలుపెట్టే ముందు ఒక విషయం మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవాలి. ఖచ్చితంగా. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ మూలవనరులో టిప్పు సుల్తాన్ గురించి ఒక హీరోగా అతని పోరాటం ఎంత స్ట్రాంగ్గా ఉందో, ఒక మత ఛాందసవాదిగా లేదా విలన్గా అతని నెగటివ్ యాక్షన్స్ గురించి కూడా అంతే స్ట్రాంగ్గా ప్రస్తావించారు. అవును. చారిత్రకంగా ఇది చాలా సున్నితమైన అంశం. అందుకే మనం ఎవరి సైడ్ తీసుకోకుండా మూలవనరులో ఉన్న వాస్తవాలను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుందాం. సరే, దీన్ని వివరంగా విశ్లేషిద్దాం. మొదలు పెడదాం. అసలొక యోధుడి జననం, అతని ప్రాథమిక అడుగులు ఎలా పడ్డాయో చూద్దాం. మనం 1750వ సంవత్సరానికి వెళ్దాం. నవంబర్ 20, 1750లో దేవనహల్లిలో హైదర్ అలీకి ఒక బాబు పుట్టాడు. అవును. మొదట అతనికి సుల్తాన్ ఫతేహ్ అలీ అని పేరు పెట్టారు. రైట్. కాని ఒక స్థానిక ముస్లిం సెయింట్ టిప్పు మస్తాన్ ఔలియా పేరుమీదుగా ఆ బాలుడిని అందరూ టిప్పు సుల్తాన్ అని పిలవడం మొదలుపెట్టారు. ఆ నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే తండ్రి హైదరాలీ ఒక సాధారణ స్థాయి నుండి వచ్చి క్రమంగా మైసూర్ రాజ్యానికి తిరుగులేని పాలకుడిగా ఎదిగాడు. అంటే హైదర్ అలీకి పెద్దగా చదువుకునే అవకాశం రాలేదంటారా? అవును. ఆయనకు పెద్దగా చదువు అబ్బలేదు. కాని తన కొడుక్కి మాత్రం అలాంటి పరిస్థితి రానివ్వకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఒక తండ్రిగా అది చాలా సహజమైన ఆలోచన. మరి టిప్పుకు ఎలాంటి శిక్షణ ఇప్పించాడు? అత్యుత్తమమైన శిక్షణ ఇప్పించాడు. టిప్పు కేవలం చదువుకోడానికే పరిమితం కాలేదు. చిన్నప్పట్నుంచే గుర్రపు స్వారీ, కత్తిసాము, తుపాకీ పేల్చడం లాంటి యుద్ధ నైపుణ్యాలను ప్రాక్టీస్ చేశాడు. ఫిజికల్ ట్రైనింగ్ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. మరి చదువు విషయంలో? ఉర్దూ, పర్షియన్, అరబిక్ భాషల్లో కూడా పట్టు సాధించాడు. వీటన్నింటికి మించి మరో ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటో చెప్పండి. ఏంటంటే ఫ్రెంచ్ మిలిటరీ ఆఫీసర్లని రప్పించి వారి చేత ఆధునిక యుద్ధ తంత్రాలను తన కొడుకుకి నేర్పించాడు హైదర్ అలీ. నిజంగానా? ఆ కాలంలో ఒక లోకల్ రాజు కొడుకు ఫ్రెంచ్ మిలిటరీ ట్రైనింగ్ దొరకడం నిజంగా గొప్ప విషయమే. అవును. ఆ ఫ్రెంచ్ సలహాదార్లు యూరోపియన్ యుద్ధ వ్యూహాలను టిప్పుకి చిన్న వయసులోనే పరిచయం చేశారు. మరి ఈ ట్రైనింగ్ అతనికి ఎలా ఉపయోగపడిందంటారు? రియల్ బ్యాటిల్ ఫీల్డ్లో దీని ప్రభావం కనిపించిందా? చాలా అద్భుతంగా పనిచేసింది. దీని రిజల్ట్ అతని యువరాజు నాటి తొలి విజయాల్లోనే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే 1767లో జరిగిన మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం గురించే కదా మీరు చెప్పేది? ఎగ్జాక్ట్లీ. అప్పుడికి టిప్పు వయసెంతో తెలుసా? కేవలం 16 లేదా 17 ఏళ్లు మాత్రమే. 16 ఏళ్లకి యుద్ధానికి వెళ్లడమా? అసలు ఆ వయసులో అంత పెద్ద బ్రిటిష్ సైన్యాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? ఆ చిన్న వయసులోనే మలబార్పై దాడి చేయడానికి కేవలం 2000 నుండి 3000 మంది సైనికులతో ఒక చిన్న దళాన్ని నడిపించాడు. అక్కడే అతని ఫ్రెంచ్ ట్రైనింగ్ పనికొచ్చింది. అంటే నేరుగా వెళ్లి యుద్ధం చేయలేదా? లేదు. డైరెక్ట్గా యుద్ధం చేయకుండా హిట్ అండ్ రన్ దాడులు చేశాడు. హిట్ అండ్ రన్ అంటే అకస్మాత్తుగా దాడి చేయడం, వెంటనే వెనక్కి తగ్గడం. కరెక్ట్. దీనివల్ల బ్రిటిష్ దళాల సమన్వయం పూర్తిగా దెబ్బతింది. వాళ్లకు అసలు ఎటునుంచి దాడి జరుగుతోందో అర్థం కాలేదు. వావ్! ఆ వయసులో అంత వ్యూహం ఉండటం ఆశ్చర్యకరం. అంతేకాదు, వ్యూహాత్మకంగా మలబార్ చీఫ్ కుటుంబాన్ని అత్యంత భద్రతగల ఒక కోటలో బంధించాడు. ఆ వయసులో అంతటి విజయం సాధించడం మామూలు విషయం కాదు. నిజమే. మరి తండ్రి హైదర్ అలీ దీనికెలా రియాక్ట్ అయ్యాడు? చాలా గర్వపడ్డాడు. దానికి బహుమతిగా 500 మందితో కూడిన అశ్వికదళం, అలాగే 5 జిల్లాల పరిపాలనా బాధ్యతలను ఆ యువరాజు అందుకున్నాడు. టీనేజ్లోనే 5 జిల్లాల బాధ్యత తీసుకోవడమంటే అతని కెపాసిటీ ఏంటో అర్థమవుతుంది.
అయితే అతని కేవలం యుద్ధభూమిలోనే కాదు, పాలిటిక్స్లో కూడా చాలా షార్ప్ అని విన్నాను కదా. అవును, రాజకీయ చదరంగంలో కూడా టిప్పు చాలా చురుకైనవాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధ సమయంలో జరిగిన ఒక సంఘటనే. ఆ సమయంలో బ్రిటిష్ వారికి మద్దతుగా నిజాం నవాబ్ ఉన్నాడు కదా. కరెక్ట్. ఆ కూటమిని ఎలాగైనా విడగొట్టే బాధ్యతను హైదర్ అలీ తన కుమారుడికి అప్పగించాడు. అప్పుడు యువ టిప్పు సుల్తాన్ తన డిప్లొమాటిక్ స్కిల్స్ ప్రదర్శించాడు. అంటే నిజాంను తమవైపు తిప్పుకోవడానికి ఏమైనా డీల్ కుదుర్చుకున్నాడా? ఒక భారీ ఆఫర్ ఇచ్చాడు. బోలెడంత నగదు, ఆభరణాలు, 10 మేలుజాతి గుర్రాలు, 5 ప్రత్యేక శిక్షణ పొందిన ఏనుగులను బహుమతిగా పంపాడు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద ఆఫర్ కదా. మరి నిజాం దానికి ఒప్పుకున్నాడా? ఒప్పుకోవడమే కాదు, కేవలం ఒకే ఒక్క వారంలో నిజాం తన మనసు మార్చుకుని మైసూరు వైపు మొగ్గు చూపేలా టిప్పు ఒప్పించాడు. కేవలం 7 రోజుల్లో ఒక పెద్ద కూటమిని బద్దలు కొట్టాడనమాట. అవును. ఈ దౌత్యం వల్లే బ్రిటిష్ వారు సడన్గా ఒంటరైపోయారు. దానివల్ల చివరకు 1769లో మద్రాస్ ఒప్పందానికి బ్రిటిష్ వారు తలొగ్గాల్సొచ్చింది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. ఆవిష్కరణలు మరియు ఆధునిక యుద్ధతంత్రాల విషయానికి వస్తే మైసూర్ పులి గర్జన ఎలా ఉందో 1780లో జరిగిన పులిలూరు యుద్ధం నిరూపించింది. అవును. కర్నల్ విలియం బేలీ నేతృత్వంలోని 10,000 మంది బ్రిటిష్ సైనికులను మట్టికరిపించిన తీరు నిజంగా ఆశ్చర్యకరం. ఈ యుద్ధంలో బ్రిటిష్ వారికి అత్యంత భయాన్ని పరిచయం చేసిందేంటో తెలుసా? టిప్పు సుల్తాన్ ప్రయోగించిన రాకెట్ టెక్నాలజీ. రైట్. 1780లలోనే రాకెట్లను వాడటం అంటే బ్రిటిష్ వాళ్లు కూడా ఊహించని విషయమది. ఆ వనరులో దీని గురించి చాలా డీటెయిల్డ్గా చెప్పారు. అసలా కాలంలో రాకెట్లు ఎలా తయారు చేసేవాళ్లో కదా. ఇనుపగొట్టాలలో గన్ పౌడర్ను గట్టిగా కూరి ఈ రాకెట్లను తయారుచేసేవారు. ఈ రాకెట్లకు కత్తులు కట్టి పేల్చేవారు. బాబోయ్, కత్తులు కట్టి పేల్చడమా? అవి ఎంత దూరం వెళ్లేవి? ఇవి ఏకంగా 2 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి శత్రువుల మీద పడి విధ్వంసం సృష్టించేవి. 2 కిలోమీటర్ల రేంజ్ అంటే ఆ కాలంలో అది మామూలు టెక్నాలజీ కాదు కదా. వాటిని ఎలా ప్రయోగించేవాళ్లు? ప్రతి బ్రిగేడ్లో దాదాపు 200 మంది రాకెట్ ప్రయోగించే సైనికులుండేవారు. అలాంటివి 16 నుండి 24 బ్రిగేడ్లుండేవి. అంటే ఒకేసారి 100ల కొద్ది రాకెట్లు గాల్లోకి లేచేవన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఒంటెలపై నుండి కూడా రాకెట్లను ప్రయోగించేలా ఒక సెటప్ డిజైన్ చేశారు. ఒంటెల మీద నుంచి రాకెట్లా? అవును. పరిగెత్తుతున్న ఒంటెల మీద నుంచి రాకెట్లు దూసుకురావడం చూసి బ్రిటిష్ సైనికులు హడలిపోయారు. వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ సీన్ ఊహించుకుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి. ఆ దెబ్బకి బ్రిటిష్ వాళ్ల పరిస్థితి ఏమైందంటారు? ఆ రాకెట్ల దెబ్బకు బ్రిటిష్ వారి మందుగుండు సామాగ్రి మొత్తం పేలిపోయి ఫిరంగి దళాలు నాశనమయ్యాయి. ప్రాణనష్టం కూడా భారీగానే జరుగుంటుంది. 4,000 మంది బ్రిటిష్ సైనికులలో దాదాపు 336 మంది అక్కడికక్కడే చనిపోగా మిగిలినవారు భయాంతో లొంగిపోయారు. ప్రపంచ మిలిటరీ చరిత్రలో ఈ రాకెట్లే ఆధునిక క్షిపణి సాంకేతికతకు, అంటే నేటి మిసైల్ టెక్నాలజీకి పునాది అని నిపుణులు చెప్తారు కదా. అవును. అందుకే మన భారత మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా దీని గురించి మాట్లాడారు. రైట్. ప్రపంచంలో మొదటి యుద్ధ రాకెట్ ఆవిష్కర్త టిప్పు సుల్తాన్ అని కలాం గారు ప్రత్యేకంగా ప్రశంసించారు. అబ్దుల్ కలాం గారే స్వయంగా ఆ టెక్నాలజీని మెచ్చుకున్నారంటే టిప్పు సుల్తాన్ విజన్ ఎంత అడ్వాన్స్డ్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, 1782లో హైదరాలీ మరణం తర్వాత సింహాసనం అధిష్ఠించిన టిప్పు కేవలం యుద్ధాలకే పరిమితం కాలేదు కదా. పరిపాలనాపరంగా కూడా అతని నిర్ణయాలు ఎలా ఉండేవి? చాలా డైనమిక్గా ఉండేవి. అతను సైనికులకు వ్యూహాత్మకంగా ఉపయోగపడటానికి రోడ్లు నిర్మించాడు. అంటే ఆ రోడ్లు మిలిటరీ కదలికలకు మాత్రమే పరిమితం కాలేదన్నమాట. కరెక్ట్. అవి కేవలం మిలిటరీకే కాదు, రైతులకు, వ్యాపారులకు సరుకులు రవాణా చేయడానికి కూడా చాలా ఉపయోగపడ్డాయి. అలాగే వ్యవసాయం కోసం, కరువు ప్రాంతాలకు నీరందించడానికి డ్యాంలు, కాలువలు నిర్మించాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగానే ఫోకస్ చేశాడు. ఇంకేమైనా ఆర్థిక సంస్కరణలున్నాయా? అత్యంత ముఖ్యమైన ఆర్థిక సంస్కరణ ఏంటంటే మైసూర్ను సిల్క్ పరిశ్రమకు కేంద్రంగా మార్చడం. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫేమస్ మైసూర్ సిల్క్ ఇండస్ట్రీకి పునాది వేసింది అతనే అంటారా? దాట్స్ అమేజింగ్. అది ఎలా సాధ్యమైంది? అవును. ఆ రోజుల్లో చైనా నుండి ప్రత్యేకంగా పట్టుపురుగుల గుడ్లను దిగుమతి చేసుకుని స్థానికంగా వాటిని పెంచి సిల్క్ ఉత్పత్తిని ప్రారంభించాడు. చైనా నుండి తీసుకురావడమంటే ఆ రోజుల్లో పెద్ద ప్రాజెక్టే. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారిపోయింది.
అతను వ్యాపారాన్ని ఒక గ్లోబల్ లెవెల్లో ఆలోచించాడు. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే టిప్పు సుల్తాన్ ఆలోచనలు తన కాలంనాటి మిగతా భారతీయ రాజుల కంటే ఎంతో ముందున్నాయని మనకు స్పష్టమవుతుంది. అవును, కేవలం భూమి మీదే కాదు, సముద్రం మీద కూడా పట్టు సాధించడానికి మంగళూరులో ఒక భారీ నౌకాదళం మరియు ఓడల నిర్మాణాన్ని ప్రారంభించాడు. నావికాదళం కూడా నిర్మించాడా? కరెక్ట్. అంతేకాదు, రాష్ట్రమంతటా ఒకే ఆర్థిక వ్యవస్థ ఉండాలని మైసూర్ పేరుతో ముద్రించిన బంగారం, వెండి, రాగి నాణ్యాలను ప్రవేశపెట్టాడు. కరెన్సీని కూడా స్టాండర్డైజ్ చేశాడు. విదేశాంగ విధానం అంటే ఫారిన్ పాలసీ విషయానికొస్తే ఎలా ఉండేది? అప్పటికే బలమైన ఒట్టోమన్ సామ్రాజ్యం ఫ్రాన్స్, ఆఫ్ఘనిస్తాన్తో డైరెక్ట్ డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. అంటే యూరోప్ మిడిల్ ఈస్టుతో డైరెక్ట్ కాంటాక్ట్స్ అన్నమాట. అవును, ఇరాక్లోని బస్రాలో ఒక వాణిజ్య స్థావరాన్ని ఏర్పాటు చేసి మైసూర్ను ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్గా మార్చాలని ప్లాన్ చేశాడు. వీటన్నింటికన్నా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఇంకోటుంది. అదేంటి? ఫ్రెంచ్ విప్లవ స్ఫూర్తితో మైసూర్లో జాకోబిన్ క్లబ్ ఏర్పాటు చేయడం. ఆగండి. జాకోబిన్ క్లబ్ అంటే ఫ్రాన్స్లో రాచరికానికి వ్యతిరేకంగా పుట్టిన విప్లవ సంస్థ కదా? ఎగ్జాక్ట్లీ. అలాంటిది ఒక రాజు అయ్యుండి తన రాజ్యంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటివి ప్రమోట్ చేయడానికి ఆ క్లబ్ను స్థాపించడం నిజంగా వింతగా అనిపిస్తోంది కదా? ఒక పాలకుడై ఉండి కూడా ఫ్రెంచ్ రివల్యూషన్ ఐడియాలజీని సపోర్ట్ చేయడం అతని ఆలోచనా విధానంలోని వైవిధ్యాన్ని చూపిస్తుంది. ఇవన్నీ వింటుంటే ఒక అద్భుతమైన ఆధునిక, ప్రోగ్రెసివ్ పాలకుడి చిత్రం మన కళ్ల ముందు మెదులుతుంది. నిజమే, కాని ఇక్కడే మనం కథలోని మరో కోణాన్ని చూడాలి. మనం మూలవనరులో ఉన్న సమాచారాన్ని బ్యాలెన్స్డ్గా చూడాలి కదా? అవును. సోర్స్లోని వివరాల ప్రకారం ఇక్కడ నాణానికి మరోవైపు కూడా ఉంది. అదే తీవ్రమైన వివాదాలు మరియు క్రూరత్వం. వనరులో ఉన్న చారిత్రక రికార్డుల ఆధారంగా ఆనాటి నివేదికలు ఏం చెబుతున్నాయో చూస్తే ఒక సంస్కర్తగా కనిపించే టిప్పు సుల్తాన్కు ఒక అత్యంత ప్రమాదకరమైన కోణం కూడా ఉందని అర్థమవుతుంది. ఆ రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయి? ఎందుకంటే మనం ముందే అనుకున్నట్టుగా ఈ విషయాన్ని పూర్తిగా నిష్పాక్షికంగా చూడాలి. ఆ రిపోర్ట్స్ ప్రకారం కొడగు, మలబార్, మంగళూరు ప్రాంతాలలో వేలాది మంది హిందువులు, క్రైస్తవులు బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డారు. బలవంతపు మతమార్పుళ్లు జరిగాయన్నమాట. నంబర్స్ ఏమైనా రికార్డయ్యాయా? ఆనాటి కొడవల రికార్డులను పరిశీలిస్తే సుమారు 40,000 మంది ముస్లిమేతరులు దారుణంగా హత్యకు గురయ్యారు, మరో 40,000 మంది బలవంతంగా మతమార్పిడి చేయబడ్డారు అని ఉంది. 40,000 మందిని చంపడం, ఇంకో 40,000 మందిని కన్వర్ట్ చేయడం అంటే ఆ కాలంలో అది చాలా చాలా పెద్ద సంఖ్య. మతం మారిన వాళ్ల పరిస్థితేంటి? ఆ మతం మార్చబడిన కుటుంబాలలోని యువకులను బలవంతంగా తీసుకువచ్చి తన అహ్మదీ అనే సైనిక విభాగంలో చేర్చుకున్నాడు. మరి మతం మారడానికి నిరాకరించిన వారి పరిస్థితేంటి? వాళ్ళని ఏం చేశారు? అది ఇంకా దారుణంగా ఉండేది. హిందువులు, క్రీస్తువులు ఎవరైతే మతం మారడానికి నిరాకరించారో వాళ్లను బట్టలు లేకుండా ఏనుగుల కాళ్లకు కట్టి వారి శరీరాలు ముక్కలు ముక్కలయ్యేదాకా వీధుల్లో లాక్కెళ్లినట్లు ఆధారాలున్నాయని ఆ వనరులో ప్రస్తావించారు. వినడానికే చాలా భయానకంగా ఉంది. అవును. నాపోకులు అనే ప్రాంతంలో జరిగిన దాడిలో అనేక మంది హిందువులను ఊచకోతకోశారు. టెంపుల్స్, చర్చిల గురించి కూడా రికార్డ్స్ ఉన్నాయా? తన జీవితకాలంలో సుమారు 8,000 దేవాలయాలు, చర్చిలను ధ్వంసం చేశాడని, ఆ గుడులను విగ్రహాల కింద ఉన్న బంగారం, వెండి, రాగి నిధులను దోచుకున్నాడని కొన్ని చారిత్రక రికార్డులు చెబుతున్నాయి. ఈ క్రూరత్వం వెనుక అతని అసలు ఉద్దేశమేంటో అర్థం చేసుకోవాలంటే అతను వాడిన కత్తిమీద ఉన్న వాక్యాలను గమనించవచ్చు అంటారు గదా? అవును. ఆ కత్తిమీద "నా కత్తి అవిశ్వాసులపై పడే పిడుగు" అని రాసి ఉండటం అతని తీవ్రమైన మత విధానాలను స్పష్టం చేస్తుంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్, టర్కీ సుల్తాన్లకు అతను రాసిన లేఖలలో నిరంతరం జిహాద్ మరియు ఇస్లామిక్ ఐక్యత గురించి ప్రస్తావించాడు కదా? అంతేకాదు, సాంస్కృతిక గుర్తింపును చెరిపేసే ప్రయత్నాలు కూడా భారీగానే జరిగాయి. అతని ఆస్థానంలో పర్షియన్ భాషకు విపరీతమైన ఆధిపత్యముండేది. అంటే స్థానిక భాషల పరిస్థితి ఏంటి? కన్నడ లాంటి స్థానిక భాషలను పూర్తిగా పక్కనపెట్టి పర్షియన్ను రుద్దే ప్రయత్నం జరిగింది. ముస్లిం అధికారులకు ఉన్నత పదవులు, పన్ను మినహాయింపులు ఇవ్వగా హిందువులు, క్రీస్తవులపై భారీగా పన్నులు వేశారు. ఊర్ల పేర్లు కూడా మార్చాడని విన్నాను. కరెక్ట్. మైసూర్, నజర్బాద్ పేర్లను మరియు మంగళూరు పేరును జలాలాబాద్గా మార్చి తన ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేశాడు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అదే ఇక్కడున్న అతిపెద్ద చిక్కుముడి.
ఒకవైపు ఇన్ని వేల మందిని చంపటం, గుడులు కూల్చడం లాంటి తీవ్రమైన మత ఛాందసవాదం కనిపిస్తుంటే, మరోవైపు అదే టిప్పు సుల్తాన్ ఎన్నో హిందూ దేవాలయాలకు విరాళాలివ్వటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా. అవును, అతను శ్రీరంగం ఆలయానికి వెండి కప్పు, నంజనగూడు ఆలయానికి శివలింగం ఇవ్వడంతో పాటు అనేక గుడులకు భూమిని దానంగా ఇచ్చాడు. దీని వెనుక లాజిక్ ఏంటంటారు? ఇదే చరిత్రకారుల మధ్య ఉన్న అతిపెద్ద డిబేట్. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అతను దేవనాగరి లిపిలో రామ్ అని రాసి ఉన్న ఒక 42 గ్రాముల బంగారు ఉంగరాన్ని రెగ్యులర్గా ధరించేవాడు. ఒక పక్క ఇస్లామిక్ ఐక్యత గురించి మాట్లాడుతూనే ఇంకో పక్క రామ్ అని ఉన్న ఉంగరం ఎందుకు వేసుకున్నాడు? ఇక్కడే విశ్లేషకులు 2 వర్గాలుగా విడిపోయారు. కొందరు అతని క్రూరమైన చర్యలను కేవలం మతపిచ్చిగా పరిగణిస్తారు. మరికొందరు ఎలా చూస్తారు దీన్ని? ఇదంతా బాహ్య శత్రువులను, అంటే బ్రిటిష్ వారిని, మరాఠాలను ఎదుర్కోవడానికి తన రాజ్యంలో ఒక ఏకీకృత విధానాన్ని తీసుకురావడానికి చేసిన ఒక పొలిటికల్ అండ్ మిలిటరీ స్ట్రాటజీ అని మరికొందరు భావిస్తారు. నిజంగా ఇదొక పెద్ద వైరుధ్యం. అయితే ఈ వైరుధ్యాలు, కఠిన నిర్ణయాలు చివరికి అతన్ని ఎటువైపు తీసుకెళ్లాయో చూద్దాం. శ్రీరంగపట్నం పతనానికి ఎలా దారితీశాయో చూద్దాం. 1784లో మంగళూరు ఒప్పందం జరిగినప్పటికీ పగలూ చల్లారలేదు. 1789లో బ్రిటిష్ వారికి మిత్రరాజ్యమైన ట్రావెన్కోర్పై టిప్పు దాడి చేయడంతో మూడవ ఆంగ్లో-మైసూర్ యుద్ధం మొదలైంది. కాని ఈసారి పరిస్థితి అతనికి ఏమాత్రం అనుకూలంగా లేదు. అవును, ఒకప్పటిలా ఫ్రెంచ్ వారి మద్దతు లేదు, ఎందుకంటే ఫ్రాన్స్ తన సొంత విప్లవంలో కూరుకుపోయి ఉంది. మరోవైపు బ్రిటిష్, మరాఠా, నిజాం సేనలు ముగ్గురూ ఏకమయ్యారు. లార్డ్ కార్న్వాలిస్ నేతృత్వంలో ఈ సంకీర్ణ దళాలు 1792లో రాజధాని శ్రీరంగపట్నాన్ని చుట్టుముట్టాయి. ఆ ముట్టడి టిప్పు సుల్తాన్కు కోల్కోలేని దెబ్బకొట్టింది. రాత్రికి రాత్రే జరిగిన ఆ అకస్మాత్తు దాడిలో మైసూరు సైన్యం వెనక్కి తగ్గక తప్పలేదు. చివరకు 1792 మార్చిలో శ్రీరంగపట్నం ఒప్పందానికి అతను తలొగ్గాల్సి వచ్చింది. ఇది అతని జీవితంలో ఒక ఘోరమైన పరాజయం అని చెప్పాలి. ఆ ఒప్పందం కండీషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. మలబార్, మంగ్ళూరుతో సహా తన రాజ్యంలో ఏకంగా సగభాగాన్ని కోల్పోవాల్సొచ్చింది. సగం రాజ్యం పోవడమంటే మామూలు విషయం కాదు. ఫైనాన్షియల్ డ్యామేజ్ కూడా జరిగిందా? యుద్ధనష్ట పరిహారంగా బ్రిటిష్ వారికి 3 కోట్ల రూపాయలు చెల్లించాల్సొచ్చింది. 3 కోట్లు ఆ కాలంలో అంటే చాలా పెద్ద మొత్తం. అంత పెద్ద మొత్తం వెంటనే ఇవ్వలేకపోయినందుకు తన 2 చిన్న కుమారులు అబ్దుల్ ఖాలిక్ మరియు మొయిజుద్దీన్లను బ్రిటిష్ వారికి బందీలుగా అప్పగించాల్సి రావడం బహుశా ఒక తండ్రిగా అతనికి అత్యంత బాధాకరమైన విషయం. ఇన్ని ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత మైసూర్ పులి కథ ముగిసిపోతుందని బ్రిటిష్ వారు అనుకున్నారు. కాని టిప్పు ఊరుకోలేదు. మళ్లీ సైన్యాన్ని బలోపేతం చేసి తన రాకెట్లను మరింత ఆధునీకరించి ప్రతీకారానికి సిద్ధమయ్యాడు. ఇది గమనించిన లార్డ్ వెల్లెస్లీ ఈసారి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యాడు. 1799లో 4వ ఆంగ్లో-మైసూర్ యుద్ధానికి తెరతీశాడు. మళ్లీ మరాఠాలు నిజాంతో కలిసి భారీ సైన్యంతో దాడికి దిగాడు. ఏప్రిల్ 1799 నాటికి పరిస్థితులు చేదాటిపోయాయి. బ్రిటిష్ ఫిరంగులు శ్రీరంగపట్నం కోటకు కేవలం 350 మీటర్ల దూరానికి చేరుకున్నాయి. అయితే శత్రువుల ఫిరంగుల కన్నా కోట లోపల సొంత మనుషులు చేసిన ద్రోహమే టిప్పు పాలిట శాపంగా మారింది కదా. అవును, ఇక్కడే చరిత్ర గతిని మార్చిన ఒక చీకటి ఘట్టం చోటు చేసుకుంది. ఆ రోజు కోట లోపల ఏం జరిగిందంటే, టిప్పు సుల్తాన్కు అత్యంత నమ్మకస్తుడైన మంత్రి ఒకతనున్నాడు. అతని పేరు మీర్ సాదిక్ కదా? కరెక్ట్. అతను రహస్యంగా బ్రిటిష్ వారితో డీల్ మాట్లాడుకుని చేతులు కలిపాడు. కోటలో టిప్పుకు నమ్మకస్తుడైన కమాండర్ ఘాజీ ఖాన్ను ముందుగా చంపేశాడు. లోపల్నుండే కుట్ర జరిగిందన్నమాట. ఆ తర్వాత వ్యూహాత్మకంగా సైనికులకు జీతాలిస్తానని చెప్పి వారిని ఒకవైపు నుండి పక్కకు తప్పించాడు. ఆ పక్కకు తప్పించిన ఖాళీ మార్గం గుండా బ్రిటిష్ సైన్యాన్ని కోటలోకి ఆహ్వానించాడు. భారతదేశ చరిత్రలో మీర్ సాదిక్ పేరు అతి పెద్ద ద్రోహుల్లో ఒకటిగా నిలిచిపోయింది. కాని విచిత్రమేంటంటే ఈ ద్రోహం గురించి చివరి క్షణం వరకు టిప్పుకు తెలియదు. అవును, అలా కోట తలుపులు తెరుచుకున్న రోజు మే 4, 1799. ఆ రోజు ఉదయం ఏం జరిగిందో మూలవనరులో ఒక ఆసక్తికరమైన ప్రస్తావన ఉంది. ఆ రోజు ఉదయమే జ్యోతిష్యులు ముందే హెచ్చరించారట. సుల్తాన్, ఈరోజు గ్రహాలు మీకేమాత్రం అనుకూలంగా లేవు, బయటకు వెళ్లకండని చెప్పారు. దానికి టిప్పు సుల్తాన్ ఎలా రియాక్ట్ అయ్యాడు? దానికతను నవ్వుతూ తన కత్తిని చూపిస్తూ, తన అదృష్టం నక్షత్రాల్లో కాదు,
తన కత్తిలో ఉందన్నాడు. 100 ఏళ్లు నక్కలా బతకడం కంటే ఒక్కరోజు సింహంలా బతకడం మేలు అని అతను చెప్పిన మాట ఇప్పటికీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ మాటన్నట్లే అతను సింహంలానే పోరాడాడు. మధ్యాహ్నం సమయంలో అతను భోజనం చేస్తుండగా కోటలోకి శత్రువులు చొరబడ్డారని, తన మనుషులు చనిపోతున్నారని వార్త వచ్చింది. భోజనం మధ్యలో ఆపేసి వెళ్ళాడా? వెంటనే భోజనం మధ్యలోనే ఆపేసి చేతికి కత్తిపట్టి గుర్రంమీద నేరుగా యుద్ధరంగానికి దూకాడు. చివరి పోరాటం ఒక వీరుడి పోరాటమని చెప్పాలి. శత్రువులు అన్ని వైపుల నుండి చుట్టుముట్టినా అతను ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. బ్రిటిష్ వాళ్లు తుపాకీకి ఉండే కత్తితో అంటే బాయినెట్తో 2 సార్లు పొడిచారు. అలాగే ఎడమ భుజానికి ఒక తుపాకీ గాయం కూడా అయింది. అంత రక్తం పోతున్నా సరే అతను పోరాటం ఆపలేదు. ప్రాణాలు పోతున్నాయని తెలుసుకూడా వెనక్కి తగ్గలేదు. చేతుల్లో ఉన్న ఆయుధాలు వదిలేసి లొంగిపోమ్మని పక్కనున్న సహచరులు బతిమాలినా అతను వినలేదు. రక్తం మడుగులో ఉండికూడా శత్రువుల మీద కత్తి ఝులిపిస్తూనే ఉన్నాడు. చివరికి దూరం నుంచి ఒక బ్రిటిష్ సోల్జర్ కాల్చిన బుల్లెట్ నేరుగా అతని నుదుటికి తగలడంతో అక్కడే ప్రాణాలు వదిలాడు. చనిపోయిన తర్వాత కూడా అతని చేతిలో కత్తి మాత్రం అలాగే గట్టిగా పట్టుకునే ఉంది అంటారు. అవును, శ్రీరంగపట్నంలో తన రాజధానిని కాపాడుకుంటూ అలా వీరోచితంగా మరణించాడు. ఆ తర్వాత అతని కత్తి, తలపాగా లార్డ్ కార్న్వాలిస్కు ఒక ట్రోఫీలా బహుమతిగా పంపబడ్డాయి. మరి ఇదంతా దేన్ని సూచిస్తోంది? ఒకవైపు చూస్తే అద్భుతమైన ఫారెన్ పాలసీ, ఆధునిక సైనిక తంత్రాలు, రాకెట్ టెక్నాలజీ, ఆర్థిక సంస్కరణలతో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి ఎదురొడ్డి నిలిచి తలోంచడం కన్నా మరణమే మేలనించుకున్న ఒక వీరయోధుడు. అవును, ఇదొక కోణం. కాని మరోవైపు చూస్తే తన తీవ్రమైన మత విధానాలతో, సామాన్య ప్రజల పట్ల క్రూరమైన చర్యలతో భయాన్ని నింపి, బలవంతపు మతమార్పిడులు చేసి పర్షియన్ ఆధిపత్యాన్ని రుద్ది చరిత్రలో ఒక తీవ్ర వివాదాస్పదమైన పాలకుడిగా మిగిలిపోయాడు. 2 పూర్తిగా భిన్నమైన పార్శ్వాలు మనకు ఒకే వ్యక్తిలో కనిపిస్తాయి. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఎందుకంటే చరిత్రలో ఏ పాలకుడి జీవితం కూడా కేవలం పూర్తిగా మంచి లేదా పూర్తిగా చెడు అని ఉండదు. అవన్నీ ఎన్నో గ్రే షేడ్స్. అవును, ఆయన పరిపాలనా దక్షత, విజన్, సైనిక నైపుణ్యం ఎంత వాస్తవమో, అమాయకుల మీద, ఇతర మతస్థుల మీద జరిగిన అకృత్యాలు కూడా అంతే వాస్తవం. ఈ 2 కోణాలను, ఈ వైరుధ్యాలను లోతుగా అర్థం చేసుకున్నప్పుడే ఆ కాలపు పరిస్థితులపై మనకొక క్లారిటీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచనను ఇక్కడ వదిలిపెడుతున్నాం. మనం ఒక విషయం ఆలోచించాలి. చరిత్రను నిశితంగా గమనిస్తే ఒక నాయకుడు రాజ్యంలో ఏకీకరణ తేవడానికి లేదా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి తీసుకునే కఠినమైన మతపరమైన అంతర్గత విధానాలు లోకల్గా అతన్ని ఒక బలవంతుడిగా నిలబెట్టొచ్చు. కాని అదే సమయంలో బయటి ప్రపంచంలో, ముఖ్యంగా మరాఠాలు, నిజాంలాంటి ఇతర రాజ్యాలను ఎలా దూరం చేస్తాయో గమనించాలి. అవును, బహుశా టిప్పు సుల్తాన్ ఆనాడు ఆ కఠినమైన మతపరమైన వివాదాస్పద నిర్ణయాలు తీసుకోకుండా ఉండి ఉంటే తన చుట్టుపక్కల రాజులందర్నీ కలుపుకొని ఒక బలమైన కూటమిగా బ్రిటిష్ వారికి ఎదురు నిలిచి ఉంటే ఆంగ్లేయులు భారతదేశాన్ని అంత సులభంగా ఆక్రమించి ఉండేవారా అనే ప్రశ్న మిగిలిపోతుంది. బహుశా చరిత్ర ఇంకోలా ఉండేదేమో. ఈ సమాధానం లేని ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.